ముందుగా అలసంద పప్పుని 4 గంటలు నానపెట్టుకొని ఒక జాలి గిన్నెలో వాటర్ పోయేదాకా తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ఆ పప్పుని వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సరిపడంత ఉప్పు, వంట సోడా, జీలకర్ర అంతా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి ఒక కడాయిలో సరిపడినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న గారెల్లాగా చేతితో తీసుకొని దానికి మధ్యలో హోల్ పెట్టుకొని దాంట్లో వేయాలి. అది 5 నిమిషాలు అట్లా వేగుతూ ఉన్నప్పుడు అటు ఇటు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా బాగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ గారెల్ని ఏదైనా టమాటో చట్నీ కానీ గ్రీన్ చట్నీలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. స్నాక్ లాగా చాలా